హైదరాబాద్లోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ రోజు ఉదయం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనలో కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. సుమారు 2 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం నివారించలేకపోయారు. ఉదయం వేళ కార్యాలయం పనుల్లో నిమగ్నమైనప్పుడు అకస్మాత్తుగా కంప్యూటర్ ల్యాబ్ విభాగం నుంచి మంటలు రేగాయి. క్షణాల్లోనే మంటలు ఇతర విభాగాలకు వ్యాపించాయి. దట్టమైన పొగలు భవనం మొత్తాన్ని కమ్మేశాయి. ఈ ప్రమాద సమయంలో లోపల ఉన్న ఒక వ్యక్తి గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సహచరులు బాధితుడిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఉదయాన్నే సంభవించిన అగ్ని ప్రమాదం తర్వాత డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. మంటలను అదుపులోకి తెచ్చే అగ్నిమాపక యంత్రాల పనిని ఆమె పరిశీలించారు. అత్యంత కట్టుదిట్ట భద్రత ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ ప్రమాదం ఎలా సంభవించిందో తెలుసుకోవడంలో అధికారులు స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు. అసలు మంటలు ఎలా అంటుకున్నాయి? షార్ట్ సర్క్యూటే కారణమా లేక మరేదైనా కారణమా? ప్రాథమిక విచారణ చేపట్టారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో శనివారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాకు వివరాలు అందించారు. ఇటీవల ప్రచురించిన సమాచారం ప్రకారం 2 కీలక కేసులకు సంబంధించిన డేటా నష్టపోయిందని, వస్తున్న వార్తలు నిజం కాదని ఆమె స్పష్టం చేశారు. ఎఫ్ఎస్ఎల్ లో ఉన్న ఫైల్స్, డిస్కులు కాలిపోయాయని జరుగుతున్న ప్రచారం అసత్యం అన్నారు. కాలిపోయిన డాక్యుమెంట్స్ ఇదివరకే ఏసీబీ కోర్టుకు సమర్పించబడ్డాయని, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో లేకపోయినా కోర్టు వద్ద సురక్షితంగా ఉంటాయని తెలిపారు. ఏదైనా ఘటనలో ఆధారాలు నష్టపోయినా మా టీం వాటిని డేటా నుంచి రికవర్ చేస్తుందని ఆమె చర్చించారు. శనివారం ఉదయం మంటలను మొదట ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగి గుర్తించినట్లు చెప్పారు. వాటిని ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని, మంటలు క్రమంగా ల్యాబ్ మరియు ట్రైనింగ్ హాల్ వైపు వ్యాప్తి చెందాయన్నారు. నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో కొన్ని ఫైల్స్ దగ్ధమయ్యాయని, వాటిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాకు వివరించారు. ఈ అగ్ని ప్రమాదంపై సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న కొన్ని వార్తల్లో నిజం లేదని, అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మకూడదని ఆమె సూచించారు. ప్రచారం ప్రకారం 2015లో నమోదైన ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు మరియు కొన్ని ఇతర కీలక కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయని సమాచారం వ్యాప్తి చెందింది. అయితే డైరెక్టర్ గోయల్ స్పష్టంగా తెలిపారు, ఆ కేసులకు సంబంధించిన మెటీరియల్స్ 2021లోనే ఏసీబీ కోర్టుకు సమర్పించబడ్డాయని, ఓటుకు నోటు కేసు పూర్తి రిపోర్ట్లు ఇప్పటికే ఏసీబీకి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అందించినట్టు చెప్పారు. కాలిపోయిన ఆధారాలు కూడా ఏసీబీ దగ్గర భద్రంగా ఉన్నాయని, కేసు ఆధారాల్లో ఎలాంటి నష్టం జరగలేదని ఆమె చెప్పారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలు కూడా ఏసీబీ కోర్టు సమర్పించబడినట్లు తెలిపారు. మొత్తం ఆధారాల్లో 7 అంశాలు మినహా మిగతా వాటిని కోర్టుకు సమర్పించామని స్పష్టం చేశారు. శిఖా గోయల్ మాట్లాడుతూ, ఏదైనా కేసులకు సంబంధించిన ఆధారాలు, పరికరాలు ఎఫ్ఎస్ఎల్ జాగ్రత్తగా ఉంచుతుందని, డేటా అవసరమైతే టీం రికవర్ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ ప్రారంభించారు. ప్రారంభ వివరాల ప్రకారం ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు పగడ్బందీగా ఉండే స్థలంలో, ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్ లో మంటలు రావడం మరియు కీలక పత్రాలు ఉన్నందున పలు అనుమానాలకు తావొస్తున్నాయి. పోలీసులు ఎవరైనా కావాలనే సాక్ష్యాలను మారుస్తూ ఈ ఘటనను చిత్తశుద్ధిగా ఏర్పాటు చేశారేమో అనే కోణంపై దృష్టి సారించారు. విచారణ ఇంకా కొనసాగుతుందని, అవసరమైతే సాంకేతిక నిపుణుల సహాయంతో ధృవీకరణకు చర్యలు తీసుకోబోతున్నట్లు ఆమె ఓ క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రాంతి కనెక్ట్స్.